సంబంధించి 7 రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ అటు బీఆర్ఎస్ అయితే గట్టిగా ఫైట్ చేస్తుంది. 7 రోజుల నుంచి మీరు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు, ఎందుకు ఇంత మంది 16-18 టీములు ఉండగా కూడా ఎందుకు కాపాడట్లేదు అంటూ కూడా ఫైట్ చేస్తుంది. నిన్న అక్కడికి వెళ్ళేసి వాళ్ళు హరీష్ రావు టీమ్ తో సహా అక్కడికి వెళ్లి మాట్లాడడం అయితే జరిగింది. ఈ సిచ్యువేషన్స్ అంతా చూస్తున్నాం ఓవరాల్ గా. కానీ ఇంత హోల్ సినారియోలో మాత్రం బీజేపీ అయితే ఎక్కడ కనిపించట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? ముందుగా మీకు జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి అందరికి నమస్కారం. ఈ ఎస్ఎల్బిసి కెనాల్ అనేది నల్గొండ జిల్లా ప్రజలకి, నల్గొండ జిల్లా రైతులకి, ఖమ్మం జిల్లా రైతులకి గుండెకాయ లాంటిది. ఎప్పటి నుంచో యాక్చువల్ గా ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉండే. ఒకప్పుడు ఆ టైంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ 10 సంవత్సరాల కాలంలో 9 కిలోమీటర్లు పూర్తి చేయడానికి కనీసం 10 సంవత్సరాలు కూడా సరిపోలేనట్టుగా బీఆర్ఎస్ హయాంలో దానికి 3,000 కోట్లు 2,500 కోట్లు కంప్లీట్ ఇచ్చుంటే అది కంప్లీట్ అయ్యి ఉండేది. ఇప్పటిదాకా నల్గొండ జిల్లా రైతులు కూడా సంతోషపడేవాళ్ళు. కానీ ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోకుండా మొత్తం టోటల్ గా దాన్ని నిర్వీర్యం చేసుకుంటూ నల్లగొండ జిల్లాని ఎడారి చేయడమే లక్ష్యంగా మరి బీఆర్ఎస్ కేసీఆర్ గారు పెట్టుకున్నట్టుంది. ఆ టైంలో పట్టించుకోలేదు. మిగతా ప్రాజెక్టులు, రకరకాల ప్రాజెక్టులు, ఫీజిబుల్ కాని ప్రాజెక్టులు అన్ని కూడా టేకప్ చేసిర్రు. దాన్ని ఏదో ఒక రకంగా కంప్లీట్ చేసి చెప్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అక్కడ మేడిగడ్డ గానీ అవన్నీ కూడా కుంగుతా ఉంటే కూడా, అంటే ఇదంతా ఏంటంటే ఒక నాసిరకం పనులతోటి మొదలుపెట్టిన సందర్భాలు కనపడతా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మరి కూల్టట్టుగా కనపడతా ఉన్నాయి. అప్పట్లో మరి ఈ కెనాల్ తవ్వేటప్పుడు అప్పుడు జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కదా, ఆ టైంలో కరెంటు ఆ నీళ్లు తోడడానికి, ఆ టెన్నెల్లో ఉన్న నీళ్లు తోడడానికి కరెంటు కూడా మరి దానికి పర్మిషన్ ఇచ్చే సందర్భం కనపడతా ఉంది. అట్లాంటిది డీ వాటరింగ్ అంటారు కదా, ఆ డీ వాటరింగ్ కూడా చేయడానికి కూడా అప్పుడు ఆ టైంలో మరి ఈయన పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడేమో బీఆర్ఎస్ అంతా కూడా టోటల్ గా వచ్చి ఏదో రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకు నిజంగానే చిత్తశుద్ధి ఉండుంటే, ఆలోచన ఉండుంటే, వీళ్ళకి నిజంగానే నల్గొండ జిల్లా రైతులకి మరి అంతమంది ఎమ్మెల్యేలను గెలిపించారు కదా 10 సంవత్సరాలు. నల్గొండ జిల్లా రైతులు, నల్గొండ జిల్లా ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా మరి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిపించారు కదా, ఎందుకు పట్టించుకోలేదు ఆ టైంలో? నిద్రపోయి రైతు 10 సంవత్సరాల నుంచి పట్టించుకున్న వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు చేయడం ఎందుకు? కన్స్ట్రక్ట్ గా ఏం చేయాలో చెప్పండి. మీకు చేత కాదా, చేయలేదా, అన్ని చేస్తా ఉన్నారు కదా. అక్కడ దగ్గర 10 రెస్క్యూ బృందాలు, ఈవెన్ కేంద్రం నుంచి కూడా రెస్క్యూ బృందాలు వచ్చాయి. అక్కడ కూడా కనపడతా ఉంది. ఆ రోజు ఏదైతే ఆ మునిగిన రోజు, ఏదైతే ఆ ప్రమాదం జరిగిన రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరి ముఖ్యమంత్రి గారిని మీకు ఏ సపోర్ట్ కావాలని ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రాజకీయాలు కాదు కావాల్సింది, ఈ ఎస్ఎల్బిసి కెనాల్ ఏ విధంగా పూర్తి చేయాలి, ఎలా పూర్తి చేయాలి, ఎట్లా నల్గొండ జిల్లా రైతులకి నీళ్లు ఇవ్వాలి. ఎందుకంటే అదంతా కూడా ఎడారి ప్రాంతం అవుతా ఉంది. ఇప్పటికి కూడా మీకు తెలుసు, ఫ్లోరైడ్ సమస్య సంవత్సరాలు కొద్దిగా మరి ఎంతో మంది చచ్చిపోయారు, ఎంతో మంది కాళ్ళు చేతులు వంకరపోయినాయి. అలాంటిది పట్టించుకోకుండా కేసీఆర్ గారు ఏం చేశారు? 10 సంవత్సరాల గురించి 10 సంవత్సరాలు నిద్రపోయి ఇప్పుడు వచ్చి రాజకీయం చేయడం ఎందుకు? ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అక్కడ ప్రాణాలు ఉన్నాయా లేవా, బతికి ఉన్నారా లేదా, వాళ్ళకి ఏం చేయాలో చెప్పండి. అది కాకుండా వీళ్ళ హయాంలో శ్రీశైలం పంప్ హౌస్ లో 9 మంది చనిపోయారు, పట్టించుకోలేదు. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో 7 చనిపోయారు, పట్టించుకోలేదు. తర్వాత కొండగట్టు బస్సు ప్రమాదంలో 79 మంది చనిపోయారు, పట్టించుకోలేదు. తర్వాత ఇది ఇంకొక స్కూల్ ప్రమాదంలో కూడా దగ్గర 29 పిల్లలు చనిపోయారు, వీళ్ళు పట్టించుకోవాలి. ఆ టైంలో వీళ్ళకి గుర్తురావు ఇవన్నీ కూడా. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దయచేసి రిమైనింగ్ ఎవరున్నా కాస్త వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి, కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇవన్నీ ఏదైతే ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదో, అరే పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? మీరేమో ఫీజిబుల్ గాని కాళేశ్వరానికి 1,50,000 కోట్లు మీరు ఖర్చు పెడతారు. దాన్ని మొత్తం టోటల్ గా తెలంగాణ ప్రజల డబ్బంతా కూడా దాన్ని ఖర్చు పెట్టి అప్పుల పాలు చేస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? అక్కడ కూడా ఓట్లు సీట్లు కావాలనుకున్నారు కదా, మీరు గెలిచారు కదా బీఆర్ఎస్ టైంలో. ఎక్కడ పోయినాయి? ఏం చేశారు ఇన్ని రోజుల నుంచి? మరి ఇప్పటిదాకా నీళ్లు రాలేదు, రంగారెడ్డి వరకు నీళ్లు లేవు. ఇప్పుడు కూడా ఆ టైంలో కూడా శ్రీశైలం నుంచి తవ్వకపోతుంటే
ఆంధ్రప్రదేశ్ నీళ్ళని తీసుకోబోతుంటే సప్పుడు కూడా కూర్చున్నారు. బిర్యానీలు చేపల పులుసు తినుకుంటూ జగన్మోహన్ రెడ్డి తోటి మరి వెంకటరెడ్డి గారు టాపిక్ డీవియేట్ అవుతుందండి. అంటే ఇప్పుడు కమింగ్ టు ద టాపిక్ వెంకటరెడ్డి గారు, స్ట్రైట్ క్వశ్చన్ అండి వెంకటరెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు, ఈ విషయం గురించి చర్చించారు, ఇదంతా మీకు కూడా తెలిసిందే. అయితే ఇందులో కేంద్రం యొక్క పాత్ర ఏంటి? ఇప్పుడు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి 8 మంది పరిస్థితికి సంబంధించి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అండ్ భవిష్యత్తులో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి ఏం చేయబోతుంది, దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఏమైనా సూచనలు వచ్చాయా? అక్కడ ఎన్డీఆర్ బృందాలు వెళ్ళాయి ఇమీడియట్ గా. మిలిటరీ ఫోర్స్ కూడా అక్కడ ఉంది. వాళ్ళు సాధ్యమైనంత వరకు, ఎందుకంటే అక్కడ మనకు తెలిసేది ఏంటంటే అక్కడ నీళ్లు ఊరుతా ఉన్నాయి, వాటర్ వస్తా ఉంది, అక్కడ కూలుతా ఉంది, పైకప్పులను కూలుతా ఉంది. కాబట్టి దాంట్లో డీ వాటరింగ్ చేయడమే చాలా కష్టం అవుతుంది. బురద మొత్తం పేరుకుపోయిందని చెప్పి మనం చూస్తా ఉన్నాం. దాన్ని ఏ విధంగా చేయాలనేది ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. చివరిగా వాళ్ళని బతికి వాళ్ళ ప్రాణాలు కాపాడితే మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఈ విధంగా అంటే నాసి రకం పనులతోటి ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టి కమిషన్ల కకృతితోటి ఈ విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి నిర్మాణంలో డెఫినెట్ గా కన్స్ట్రక్టివ్ గా ఒక మంచి ప్లాన్ తీసుకోవాలి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తోటి మాట్లాడాలి, వాళ్ళ అడ్వైస్ తీసుకోవాలి. ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందో, రేపొద్దున మళ్ళీ అట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే జాగ్రత్త పడాల్సిందిగా నేను ఈ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే సరే వాళ్ళు అంతకుముందు మొదలు పెట్టినా కూడా 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇప్పుడు ఇమీడియట్ గా మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేసిస్తే అది కనీసం ఆ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా, మరి నల్గొండ జిల్లా రైతులకి కనీసం నీరు అందే అవకాశాలు ఉంటాయి. దాన్ని పూర్తి చేయాల్సిందిగా ఏ విధంగా పూర్తి చేస్తారో కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మరి పక్కదోవ పడతా ఉన్నాయి. అట్లీస్ట్ ఈ ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండవది, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మాకు ఇవి కావాలి ఇవి ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పేసి. కానీ ఆయనకి కూడా ప్రధానమంత్రి గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు, నివేదిక ఇచ్చారు. ఏమంటే అక్కడ దగ్గర 3 నీటి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి, వాటికి ఇమ్మీడియట్ గా పర్మిషన్ ఇవ్వండి, మేము నిధులు ఇస్తాము, దగ్గర 18,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాము. తర్వాత ఎయిమ్స్ బీబీ నగర్ కి కరెంట్ గాని, వాటర్ గాని, రకరకాల రోడ్లు అనుమతులు ఉన్నాయి, అటవీ అనుమతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ హయాంలో ఆగిపోయినాయి. తర్వాత పిఎం ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 2017 నుంచి 2022 వరకు ఆగిపోయినాయి. 2,50,000 ఇండ్లు మేము ఇస్తే అవన్నీ కూడా స్టార్ట్ చేయండి, వాటికి కూడా డబ్బులు మేము ఇస్తాము, నిధులు ఇస్తామని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాను. ఓకే అండి వెంకటరెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ జయరామ్ గారు, సో మొత్తమే అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 వర్షన్స్ కూడా మీరు విన్నారు. పరిస్థితి ప్రస్తుతం చూస్తుంటే కూడా ఆ 8 మంది ప్రాణాలకు సంబంధించి ఏమైంది అని బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ సంబంధించి విమర్శలు వస్తున్నాయి. అటు మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ కానివ్వండి, ఆ కన్వేయర్ బెల్ట్ పైన వెళ్లి లోపలికి అంతంత మంది వెళ్లి చూడడం వల్ల బెల్ట్ డ్యామేజ్ అయింది. ఈ రోజు ఆ రెస్క్యూ ఆపరేషన్